ఇస్తే మీరందరూ చూడండి, ఇక్కడ ఆడవాళ్ళందరూ ఉన్నారు, పనికి పోయి వచ్చే వాళ్ళు ఉంటారు, ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈడ లొల్లి పెడుతున్నట్లయితే చాలా ఇబ్బంది పడతారు. ఇట్లాంటి విషయంలో ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వాల్సిన అవసరము మీ అందరిపైన ఉన్నది, ఎందుకంటే మీ భద్రత కోసమే. ఇంకొక విషయం, బర్త్డే అనేది ఆనందం కోసమో దేనికోసమో చేసుకుంటే ఇంట్లో చేసుకోవాలి. ఇప్పుడు ఈ దీంట్లో ఈ దుర్బుద్ధి, ఈ బేస్బాల్ ఇట్లాంటి చేయాల్సిన వాళ్ళు ఇద్దరికో ముగ్గురికో కలిగి ఉంటుంది. కానీ మిగతా 7గురు కూడా అందులో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళపైన కూడా కేసు నమోదవుతుంది. ఆ కేసు నమోదైతే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆగమవుతుంది, ప్రభుత్వ ఉద్యోగం రాదు. రెండో వైపు ఈవెన్ సింగరేణిలో ప్రైవేటుగా అవుట్సోర్సింగ్గా పోవాలన్నా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అడుగుతారు. ఇంత లేదు, హైదరాబాద్ పోయి వాచ్మెన్గా బతుకుదామన్నా అక్కడికి పోయినా పోలీస్ కేసులు ఉన్నాయా లేవా అనేది ప్రైవేట్ ప్రవేశాలైనా అడుగుతారు. వేరే దేశం పోదామంటే పాస్పోర్ట్ కడిగి చేస్తే కేసు ఉంటే పాస్పోర్ట్ రాదు. కాబట్టి మీరు క్షణికంగా ఆవేశంతోటో వయసుతోటో ఆనందంతోటో మీకు తెలుసో తెలియకో చెడు సావాసాలు బట్టి చెడు పనులు చేస్తే మీరు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆ విషయం చెప్పడం కోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రెండో విషయము, ఈ కాలనీలో అందరు కష్టపడి పనిచేసేటోళ్ళే ఉన్నారు. యూత్ కూడా మార్నింగ్ లేస్తే అడ్డ మీదకి వెళ్తున్నారు, వేరు పనులలో ఉన్నారు, మేస్త్రి పనికి పోతున్నారు, ప్లంబింగ్ పనికి పోతున్నారు. కానీ సాయంత్రం అయితే లిక్కర్కి అలవాటు పడడము, ఇంకా కొంతమంది గంజాయికి అలవాటు పడడము ఉన్నారు. వాళ్ళు మా లిస్టులో కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా మీకు గంజాయి తాగుతున్నట్టు తెలిస్తే మీ దగ్గర వాళ్ళు ఎవరన్నా ఖచ్చితంగా మాకు చెప్పండి. మీ విషయాలు బయటికి రావు. ఆ తాగేటోన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాము, ట్రీట్మెంట్ ఇప్పిస్తాము, మళ్ళీ బయటికి మంచిగా తీసుకొని వస్తాం. ఎవరైతే అమ్ముతారో వారిని మాత్రము జైలుకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా విజ్ఞప్తి, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ పేరు బయటికి రాదు. 100 డైల్ కన్నా చేయండి, మా నెంబర్లకు ఎవరికైనా చేయండి, మీ పేరు బయటికి రాదు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంటు ఇప్పించడం జరుగుతుంది. అమ్మిన వాళ్ళని జైలుకు పంపడం కూడా జరుగుతుంది. కాబట్టి సహకరించాలి. ఇంకొక పాయింట్, సీసీ కెమెరాస్. ఇంత పెద్ద కాలనీలో అందరూ మంచిగా, ఇప్పుడు ఈ కాలనీలో ఇప్పుడు ఇంత మంచి ఇల్లు ఉంది, దానికి ఒక 2 సీసీ కెమెరాలు పెట్టుకుంటే కేవలము 5-6 వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అక్కడ షాప్ ఉంది, రేపు ఎవరన్నా మీకు షాప్ దుకాణానికి వచ్చి ఆడవాళ్ళ చైన్ స్నాచింగ్ చేసినా ఇంకేదన్నా చేసినా ఎమ్మటే దొరకడానికి అవకాశం ఉంటుంది. లక్షల రూపాయలు పెట్టి ఇండ్లు కట్టుకొని 10,000 పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకోకపోతే మీకు రక్షణ అనేది తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరికీ కూడా విజ్ఞప్తి, మీ ఇళ్లలో కెమెరాలు పెట్టుకోండి. లేదు అనుకుంటే ఇట్లాంటి జంక్షన్లో కెమెరాలు పెట్టినట్లయితే రేపు ఏదైనా సంఘటన జరిగినా లేకపోతే ఇక్కడి నుంచి రాత్రిపూట ఎవరైనా వెళ్ళినా మనకి ఇమీడియట్గా దొరుకుతుంది. మీకు ఏదన్నా దురదృష్టవశాత్తు దొంగతనం జరిగి సొమ్ము పోయినా కానీ సీసీ కెమెరాలు ఉంటే వాళ్ళని పట్టుకోవడం ద్వారా మళ్ళీ మీ సొమ్ము మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయంలో కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొక విషయంలో, బైక్ల విషయంలో చాలామంది హెల్మెట్ వాడట్లేరు. హెల్మెట్ లేకపోతే మనిషి చనిపోతున్నారు. ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి. బైక్స్ నెంబర్స్ కూడా చాలా వాటికి లేవు, కొన్ని రిజిస్ట్రేషన్ నెంబర్లు కూడా చూస్తున్నాము. కాబట్టి బండి తోలాలంటే, బైక్ తోలాలంటే హెల్మెట్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, బండి కాగితాలు ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ 4 ఉన్నప్పుడు మాత్రమే బండిని బయటికి తీయాలి. అప్పుడే మీకు క్షేమంగా ఉంటుంది. ఇన్సూరెన్స్ లేకపోయినా రేపు జరగడానికి జరిగితే మీ కుటుంబానికి ఏమీ రాదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెనక కూర్చున్న వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మనిషి ప్రాణం అనేది ముఖ్యమైనది. అందుకనే తెలంగాణ ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంటు అరైవ్ అలైవ్ అంటే క్షేమంగా మీరు ఇంటికి రండి అని చెప్పడం కోసము అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం కూడా చేస్తున్నారు. కాబట్టి మీరందరూ దృష్టిలో పెట్టుకొని మీ రక్షణ కోసమే, మీ భద్రత కోసమే పోలీసు ఉంది, రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉంది. సిపి గారు నిత్యము మాకు ఆదేశాలు ఇస్తూ ఏ చిన్న సంఘటన జరిగినా ఇమ్మీడియట్ రెస్పాండ్ కావడం. నిన్న చిన్న సంఘటన ఇది సార్ నోటీస్ తీసుకురాగానే ఇమ్మీడియట్లీ ఈ కాలనీలో కొద్ది ఇండిసిప్లిన్ టైప్లో ఉన్నారు, అక్కడ యూత్ని మనం చెప్పి వినకపోతే ఖచ్చితంగా పీడీ యాక్ట్ కూడా నమోదు చేద్దాము అని చెప్పడం జరిగింది. అందుకని ఇక్కడ రౌడీ షీటర్స్ కూడా 10 మంది వచ్చినారు సార్. అండ్ నిన్న జరిగిన వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. అందరికి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ల్యాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిర్యాల కార్పొరేషన్ నగరమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ల్యాండ్ ఆర్డర్ని చేతులు ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా కఠినంగా వివరిస్తాం మీ ఆదేశం మేరకు. ఇక్కడ ప్రజలు కూడా కొద్దిమంది తప్ప మిగతా వాళ్ళు అంతా
లా అండ్ ఆర్డర్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆ కొద్దిమంది పట్ల మేము దృష్టి పెట్టి ఇన్ టైం ఇన్ఫర్మేషన్ తీసుకొని కఠినంగా వ్యవహరిస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సిపి గారికి అండ్ మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.